నా మొహం బాగాలేదు సార్ యాక్చువల్లీ. నేను కొంచెం వీడియో ఆఫ్ చేస్తాను సార్. చేయండి. సో సార్, అది మేడంకి అభ్యంతరం ఉండకపోవచ్చు. కొంచెం ఇది కొంచెము కాంట్రవర్షియల్, కాంప్లికేటెడ్ టాపిక్ నేను మాట్లాడబోయేది. అంటే కాంట్రవర్షియల్ ఏం కాదు, కొంచెం అంటే ఈ మధ్యలో ఈ అంటే చాలా కేసెస్ కూడా వస్తున్నాయి సార్ దీనికి సంబంధించి. నేను ఈవెన్ నేను మాస్టర్స్ సైకాలజీ చదివినప్పుడు ఫ్రమ్ దోస్ డేస్ ఆన్ ఐ గాట్ దిస్ డౌట్ అన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, పెట్టుకోండి. చెప్పండి. సార్, ఇది ఇప్పుడు మనము ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కదా సార్. ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ అనేవి లైక్ వెన్ యూ లుక్ ఎట్ థర్స్ట్, హంగరు, రెస్ట్, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇది లైక్ వెదర్ సెక్స్ ఈజ్ ఏ ఫిజికల్ నీడా లేకపోతే ఈజ్ ఇట్ అన్ ఎమోషన్, అండ్ వై if it is a physiological need, sir, if it is a physiological need, why it is different for men and women? అంటే మనం హిస్టారికల్ గా చూసినప్పుడు men see it as a physical need, women see it as a emotional need. సార్, నేను చెప్పేది క్లియర్ గా ఉందా సార్? యు మీన్ సెక్స్? అవునండి. సో అది ఫిజియలాజికల్ నీడా లేకపోతే అదొక ఎమోషనా, అండ్ వై ఇట్ హాస్ గివెన్ సో ప్రామినెన్స్? అంటే మీరు యూఆర్ నాట్ ఇన్ టచ్ విత్ డిజిటల్ వరల్డ్, కానీ డిజిటల్ వరల్డ్ లో ఆల్మోస్ట్ ద కంటెంట్ 70 to 80% దాని మీదనే బేస్ అయి ఉంటుంది సార్. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, వెదర్ ఇట్ ఈస్ అ ఫిజియలాజికల్ నీడ్ ఆర్ it just an emotion colored by past knowledge, number one. Number two, why it is different for women and men? I feel for men it is a physiological need, for a woman it is a emotional need. దాని గురించి ఏమైనా వివరిస్తారా సార్? ఆర్ షెల్ బి పికప్ ఎనీ అదర్ టాపిక్ సార్? డిజిటల్ వరల్డ్ అంటే మీరు మామూలుగా ఇంటర్నెట్ ప్లస్ ఇవన్నీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, స్నాప్ చాట్, దీంట్లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ అది సైట్స్ కానీ నెంబర్ ఆఫ్ డేటింగ్ సైట్స్ కానీ ఇదంతా గందరగోళంగా ఉంటుంది సార్. డిజిటల్ వరల్డ్ అంతా చిన్నపిల్లలందరూ దే ఆర్ కంప్లీట్లీ పొల్యూటెడ్ బై దిస్ ఇన్ఫర్మేషన్. అదే ఇప్పుడు why sex has become so much important in human life? That is the question actually. ఎందుకంటే actually the need of hunger, the appetite అనేది స్టమక్ కి తీర్చుకోవడం, ఇవన్నీ కొన్ని అవసరాలు ఉన్నాయి బాడీకి. ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్, ఇలాంటివన్నీ నీడ్స్. బట్ బియాండ్ దట్ సెక్స్ ఈజ్ నాట్ ఎ నీడ్. బట్ ఏమవుతుందంటే ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్లో వీ కేమ్ ఫ్రమ్ యానిమల్స్. అలాగే చాలా జంతుజాలం నుంచి మనం ఇవాల్వ్ అయ్యి వచ్చాము. సో సైన్స్ కూడా దాన్ని ఒప్పుకుంది. అయితే ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లో
కొన్ని జంతు గుణాలు బాడీలో చోటు చేసుకున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఆ జంతు గుణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే సైకలాజికల్ నీడ్ కింద మారిపోయింది. ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఇన్ టెన్షన్, లేదా అంటే ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ drugs, I want to escape from sex, I want to escape from other entertainments which are in the world. So there is a great lot of entertainment world in the present world, and దానికి ప్రామినెన్స్ ఎక్కువైంది. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు స్పెండ్ టైం ఈజీలీ, చాలా హాయిగా తాను మర్చిపోవడానికి ఎక్కువగా ఇలాంటివి కొన్ని ఉపాయాలన్నీ ఎంచుకున్నాడనమాట. అలాగా ఏర్పడింది దాంట్లో సెక్స్ ఒకటి. కాబట్టి నిజంగా ఏంటంటే కొన్ని క్షణాలు మర్చిపోవడం, సెల్ఫ్‌ని మర్చిపోవటం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది సెక్స్‌లో మాత్రమే. అందుకని ఆ ఆ మరుపు కోసము యాక్చువల్‌గా సెక్స్‌లో ఆధారపడడం జరుగుతుంది. నిజంగా మనల్ని మనం అర్థం చేసుకోవడంలో మనసు ఆగడం అనేది ప్రారంభించి పూర్తి నిశ్శబ్దంలో ఉండేవాడికి వస్తున్న హ్యాపీనెస్, లేదా శాంతి, లేదా ఒక ఎక్స్టేటిక్ స్టేట్, తర్వాత ఈ ఒక టోటల్ సైలెన్సింగ్ ఆఫ్ ది మైండ్, ఇవన్నీ ఎప్పుడైతే ఏర్పడ్డాయో కంప్లీట్‌గా, అప్పుడు ఉండేటువంటి ఒక స్థితిలో పూర్తిగా సెల్ఫ్ లేదక్కడ. సో, ఆ సెల్ఫ్ లేని స్థితి ఒక దాని మీద ఆధారపడి వచ్చింది కాదు. ఎందుకంటే ఆధారపడకుండా సెల్ఫ్ లేని స్థితి మనిషికి తెలీదు. అందుకని హి డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్ టు ఫర్గెట్ హిమ్‌సెల్ఫ్ అన్నమాట, ఆర్ టు ఫర్గెట్ హెర్‌సెల్ఫ్. సో, అక్కడ ఎమోషనల్, ఫిజికల్ నీడ్ అనే భేదం సటిల్‌గా ఉంటే ఉండొచ్చు కానీ యాక్చువల్‌గా మూల కారణం ఏంటి అంటే everybody, even you can see the females, they are very I'm craving sex. There are so many people, even 70s, 80s also, they are craving for it. Why? ఎందుకంటే అక్కడ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ గురించి ఎక్కువ ఆధారపడుతున్నట్టుగా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే నిజంగా జీవితంలో వాళ్ళు తనని తాను అర్థం చేసుకోలేదు, తర్వాత జీవితం గురించి కనుక్కోలేదు, జీవితంలో సెల్ఫ్‌ని ఎండ్ చేయలేదు. కాబట్టి ఆ సెల్ఫ్ ఉన్నంత కాలం ఇలాంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడనమాట. అంటే డ్రింకింగ్ కానీ, లేకపోతే చిక్ చాటింగ్ అని, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్ వేరియస్ వేస్ అని, పెద్దవాళ్ళు కూడా గేమ్స్ ఆడుతుంటారు సెల్ పట్టుకొని. అలాగే సెక్స్ అని, ఇలాగ రకరకాల విషయాలలో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో, కాబట్టి చాలా ప్రామినెంట్‌గా చిన్నతనం నుంచి ఏదో ఒక సరైన ఒక అవగాహన లేక ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పోజ్ చేయటం వల్ల మీడియాలో చాలా వరకు చాలామంది మీరన్నట్టుగా దాని వైపు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి సరైన విధానంలో లేదు. అందువల్ల ఏంటి, ఇక్కడ కాలేజెస్‌లోని కానీ, స్కూల్స్‌లో కానీ, ఈవెన్ స్కూల్స్‌లో కానీ ఈ సెక్స్, డ్రగ్స్ అనేవి చాలా ప్రధానమైపోయాయి. అది పెద్ద రాకెట్ అయిందనమాట. సో, అందుకని ఈ చాలామంది ఇప్పుడు నిర్వీర్యమవుతున్నారు. ఈవెన్ యూత్ కూడా ఈ విషయాల్లో. కాబట్టి ఇది చాలా చాలా డేంజరస్‌గా ప్రపంచంలో ఒక సీరియస్ థింగ్ ఇది. దీన్ని చాలా డేంజరస్‌గా ఉంది. ప్రమాదకరంగానే ఉంది. కానీ ఎవరు దాన్ని, రాజకీయ నాయకులు గానీ, లేకపోతే ఎవరు గానీ పట్టించుకోలేదు. పట్టించుకున్నా ఎవరేమీ చేయలేరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ విధానంలోనే మార్పు రావాలి పూర్తిగా. అంటే ఎడ్యుకేటర్సే మారాలి ముఖ్యంగా.
కాబట్టి ఇక్కడ ఎడ్యుకేటర్స్ మారాలి, ఎడ్యుకేషన్ విధానం మారాలి. తర్వాత ఒక ఇది సమాజంలో ఒక రకమైన మేల్కొల్పు రావాలి, స్ఫూర్తి రావాలి. అంటే అది ఎప్పుడు రావాలనుకోవటమే అందరూ చెప్తారు. కానీ అది రావటం లేదు. కేవలం ఏంటంటే యాక్చువల్‌గా ఇండివిడ్యువల్ నుంచి అది స్టార్ట్ అవ్వాలి. బికాజ్ ఇండివిడ్యువల్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సొసైటీ. సో, ఎవరికి వారు దాన్ని చాలా దీర్ఘంగా లోపలికి తీసుకొని దాని గురించి లోపలికి వెళ్లి అన్వేషించాలి. ఎందుకు నేను ఇలాగా సెక్స్‌కి ఆకర్షితురాలినవుతున్నాను? ఎందుకు నాకు డ్రగ్స్ అవసరమయ్యాయి? ఎందుకు? దేనికి ఇదంతా అనేసి జీవితం గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తూ జీవితాన్ని నడపాలి. ఈరోజు ఏమవుతుందంటే అలాంటి ప్రశ్నలు వేయడానికి కూడా ఎవరు ఇష్టపడటం లేదు. చాలా ఏదో సమస్య వస్తే దాన్ని సరిపెట్టేసుకోవడం, లేదంటే దాన్ని ఎస్కేప్ అయిపోవడానికి మార్గాలు కనుక్కోవడం, లేదా దాన్ని అణిచిపెట్టడం. ఈ విషయాల్లో పండిత్ యథాతథంగా జీవితం అర్ధరహితంగా గడిపేస్తున్నారనమాట. సో, ఎందుకంటే ఆళ్ళు అడుగుతున్నారు జీవితం అంటే చివరికి దాని అర్థం ఏంటి అని. అర్థవంతంగా జీవించిన వాడికి జీవితం యొక్క అర్థం ఏంటని అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ముందు అసలు యాక్చువల్‌గా ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తున్నాం అనేది ఎవ్వరు అబ్జర్వ్ చేయటం లేదు. ఎందుకంటే ఎంతసేపు ధన సంపాదన, ఎంతసేపు సుఖాన్వేషణ, ఎంతసేపు ఎంటర్‌టైన్‌మెంట్, ఎంతసేపు అవాయిడెన్స్ ఆఫ్ ది ట్రబుల్స్, ఆఫ్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఇలాగా ప్రతీదీ కూడా ఏంటంటే అర్థం చేసుకోకుండా జీవితాన్ని యథావిధిగా ఆహ్, జరిపేయటం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం కదా! ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఆహ్, తన స్వంత భర్తని, పిల్లల్ని చంపుకున్న భార్యలున్నారు ప్రియుడి కోసం. అలాగే ప్రియురాలి కోసం పెళ్ళైన కుటుంబాన్ని హత్య చేసిన వాళ్ళు ఉన్నారు. తను తాను హింసించుకున్నవాడు ఉన్నాడు. ఇలాగా రకరకాలుగా ఈ ఉన్మాద అవస్థ అనేది ప్రపంచంలో వ్యాపించి ఉండడానికి కారణం ఏంటి అంటే, ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళ గురించి వాళ్ళెప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని ప్రశ్నించుకోవడం లేదు. అందువల్ల అది ఆహ్, ఒక థాట్‌లెస్ వర్డ్ కింద మారిపోయింది. అసలా దాని గురించి ఆలోచన, ప్రశ్న, దాని గురించి అన్వేషణ, దాని గురించి వెతకడం, అవగాహన చేసుకోవటం అనేది పక్కన పెట్టేశారు అందరూ. కాబట్టి సొసైటీ ఎలా తయారైందంటే ఒక మీడియోకర్‌గా తయారైపోయింది. సో, దాన్ని ఆ విధంగా ఏంటంటే అతి సాధారణంగా ప్రజలు జీవిస్తున్నారనమాట. అంటే ఒక సగటు మనిషిగానే అందరూ ఉన్నారు. కాబట్టి ఈవెన్ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా కొంత మెట్లు ఎక్కి మళ్ళీ కిందకి దిగిపోతున్నారు. ఆధ్యాత్మికమైన అన్ని చదువుతున్నారు గ్రంథాలు. కోపాన్ని ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. లేదా అంటే భయాన్ని ఇచ్చేస్తాం, రుచుల్ని ఇచ్చేస్తాం, ఇంద్రియ నిగ్రహం చేస్తామని కొంత దూరం వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి పడిపోతున్నారు. ఇంకొక ఎక్స్‌ట్రీమిటీ ఏంటంటే ఆహ్, ఆహ్, మన వేదాంత గ్రంథాల్లో వచ్చిన మరొక విషయం ఏంటంటే దాన్ని అణిచిపెట్టాలి. అది కోరికలు ఉండకూడదు. సెక్స్ అనేది ఉండకూడదు. బ్రహ్మచర్యంతో గడపాలి. లేకపోతే ఇది చేయాలి, అది చేయాలని నిబంధనలన్నీ పెట్టి దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం చేసుకోవడం కాకుండా అణిచివేసే ప్రయత్నం. దేన్ని అణిచివేసినా అది మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. ఎందుకంటే అదే ఈరోజు మనం చూస్తున్నాం. సన్యాసులు ఎంత ఘోర ప్రవర్తన చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద ఆహ్, స సన్యాసాశ్రమాల్లో, కుటీరాల్లో పెద్ద పెద్ద ఆహ్, ఏది స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్‌లో ఎన్ని జరుగుతున్నాయో కన్నుమరుగుగా, ఎన్ని ముసుగులో జరుగుతున్నాయో, స్వామీజీలు ఏం చేస్తున్నారు, ఇదంతా బయట ప్రపంచానికి అప్పుడప్పుడు వెల్లడవుతుంది వార్తల ద్వారా, ఇన్వెస్టిగేషన్స్ ద్వారా. ఆ మధ్య డైరా బాబా ఇలా రకరకాలుగా ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది స్వామీజీల పేర్లు వచ్చాయి బయటికి. కాబట్టి ఇదే ఈరోజు ప్రపంచం ఏమవుతుందంటే ఆధ్యాత్మిక రంగం చూస్తే అది అలాగే తయారైంది. సామాజికంగా అలాగే తయారైంది. ఎడ్యుకేషన్ పరంగా అలాగే తయారైంది. మీడియా పరంగా అదే తయారైంది. ఎందుకంటే ఇవన్నీ మనిషి నిర్మించుకున్నవి.
కాబట్టి ఆ మనస్సు చివరికి దేనికి లొంగకుండా ఆఖరికి ఆ, ఈ ఈ యుద్ధంలో, ఈ కాన్ఫ్లిక్ట్లో ఎనర్జీ వేస్ట్ అయ్యి ఆఖరికి సత్య దూరం అయిపోయాడు మనిషి. నిజమైన ఆనందం ఎక్కడో కనుక్కోలేకపోయాడు, ఫాల్స్ ఆనందాల్లో పడుతున్నాడు. నిజమైన శాంతి ఎక్కడుందో కనుక్కోలేకపోయాడు. అశాంతిని ఎలా పోగొట్టుకోవాలో ఆ ఎస్కేప్లో ఉన్నాడు. ఇందువల్ల ఏమైందంటే దట్ హ్యాస్ బికమ్ సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ నో ఇంపార్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్. యాక్చువల్లీ ద ఫిజికల్ నీడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది సైకలాజికల్ నీడ్. ది ఫిజికల్ నీడ్ అనేది, సైకలాజికల్ నీడ్ అనేది అసలు లేదు. యాక్చువల్గా ఫిజికల్ నీడే ఉంది. ఫిజికల్ నీడ్ అనేది కేవలం తిండి, బట్ట, తర్వాత ఉండడానికి వసతి, ఈ ఫిజికల్ నీడ్స్. సో దీనికి మించి ఏదైనా ఒకటి అన్వేషిస్తున్నాడంటే అది ఒక రకమైన గ్రాటిఫికేషన్, అంబిషన్ దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్, అదర్వైజ్ ఎన్ని యుగాలైనా సరే ఈ ప్రపంచం మారదు. ఇది పరిస్థితి. సో సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్, బాగా అర్థమైంది సార్. సో ఫుడ్, వాటర్ లేకపోతే బాడీ ఎట్లయితే సర్వైవ్ కాలేదు, మీరు చెప్పిన ప్రకారము ఇఫ్ సెక్స్ ఈజ్ నాట్ ఎ ఫిజియోలాజికల్ నీడ్, సో ఐ హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ ఆర్ కమ్ అక్రాస్ ఏదో ఇనిషియల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ వితౌట్ సెక్స్ మ్యాన్ కెన్ కంటిన్యూ ద లైఫ్. సర్వైవల్ క్వశ్చన్ కాదు అక్కడ. ఓకే, దాని వెనకాల ఎన్నో ఉన్నాయంటారు. అంటే ఇట్ హాస్ అంటే బికమ్ కలర్డ్ బై సర్వైవల్ అనేది సెక్స్ మీద ఆధారపడి లేదు. తిండి, ఉండడానికి ఇల్లు, సౌకర్యం ఇవి ఉండాలి కంపల్సరీ. సో ఇది సర్వైవల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే బ్రతకడానికి ఇవి నీడ్స్ అన్నమాట. సో ఇంకా కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ హిజ్ ఓన్ థాట్స్. ఎందుకంటే ఆల్ ఇమోషన్స్, ఆల్ డిజైర్స్, ఆల్ అంబిషన్స్ అరైజ్ ఫ్రమ్ థాట్స్ అండ్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్. సో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయంటే ఆ మైండ్ ఏంటంటే తిరిగి తిరిగి ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని ఆశపడుతుంది అనమాట. సో ఇట్ వోంట్ డై టు దట్ ఎక్స్పీరియన్స్. అది ఆ డెత్ అనేది ఎలాగొస్తుంది, ఇటువంటివన్నీ కూడా యాక్చువల్గా సీయింగ్ చేసి, యాక్చువల్గా అండర్స్టాండింగ్లో ఆటోమేటిక్గా జరగాలి. లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అవుట్. దట్ మస్ట్ బి డన్. వాళ్ళ జీవిత సర్కమ్స్టాన్సెస్లో ప్రతి ఒక్కరు వాళ్ళ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకే బాగా తెలుస్తుంది. కాబట్టి దే హ్యావ్ టు సీ దైర్ ఓన్ లైఫ్, దైర్ ఓన్ prompting of the mind and the background of the mind and their thoughts, and one has to observe uniquely for themselves and matter what is happening actually. No one, the outsider, cannot see that. So sir, in other words, can we also see that sex also becomes an habit, like alcohol, drugs laga oka Yes, habitual pattern వెళ్ళిపోతుందంటారా సార్? it is also habit. Why not? A daily routine, going to the office, eating, sleeping with male or female, ఏదో అలాగా జరిగిపోతుంది అన్నమాట. ఒక హ్యాబిట్ అది, డైలీ రొటీన్. అదే సార్, మళ్ళీ మనం పెద్ద గ్రూప్ లో ఉన్నప్పుడు ఈ హ్యాబిట్ డిస్ట్రక్షన్ గురించి, ఈ అలవాటు నుంచి బయటకు రావడం గురించి మళ్ళీ అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను సార్. అలాగే. విజయ మేడం, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మేడం?
నాకు ఈ టాపిక్ మీద ఏం లేవండి. And if you have any other topic, ma'am, on యా సార్, నిన్న మన గ్రూప్ లో డిస్కషన్ జరిగింది, కాస్మోస్ ఇన్ ఆర్డర్ అనేది. దాని గురించి మనం మీరు దక్షిణామూర్తి గారు చాలా షేర్ చేశారు. దాని మీద నాకు క్వశ్చన్ ఉంది సార్. నాకు అర్థమైంది ఏంటంటే, కాస్మోస్ ఈజ్ ఇన్ ఆర్డర్ బట్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ డిసార్డర్ అనేది. ఒక్క నిమిషం సార్, ఇది యా, ఇక్కడ there is beauty in relationship and the whole cosmos is a movement in relationship. Cosmos is order, and when one has order in oneself, one has order in one's relationships, and therefore the possibility of order in our society. If one inquires into the nature of relationship, one finds it is absolutely necessary to have order, and out of that order comes love. సో సార్, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, కాస్మోస్ ఈజ్ ఇన్ ఆర్డర్ అన్నారు కదా, అంటే మనకి అంటే ఏ ఉద్దేశం సార్? సూర్యుడు, చంద్రుడు టైంకి రావటం, అట్లా స్టార్స్, ఇవన్నీ కూడా అది ఆర్డరా సార్? ఇప్పుడు మనకి చాలా కెలామిటీస్ వస్తుంటాయి, ఎన్విరాన్మెంటల్ గా తుఫాన్లు వస్తుంటాయి, ఒక్కొక్కసారి సముద్రాలు పొంగిపోతుంటాయి. ఇదంతా కూడా ఆర్డరేనా సార్? అది నా క్వశ్చన్ అన్నమాట. చాలా మంది చనిపోతుంటారు, ఇదంతా కూడా ఆర్డర్ కింద వస్తుందంటారా? ఎందుకంటే ఇక్కడ ఇక్కడ లైఫ్ తీసుకుందాం మనం. లైఫ్ అంటే యాక్చువల్గా పంచభూతాలు అనేవి మనకి యాక్చువల్గా మన శరీరంలో ఉన్నాయి, అలాగే భూమిలో ఉన్నాయి. భూమి, నీరు ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నాయి కదా, అగ్ని, వాయువు ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే అవే మన శరీరంలో ఉన్నాయి, సృష్టిలోనే అవే ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, అగ్నిహోత్రం, సముద్రాలు ఉన్నాయి, జలం. ఇలాగా మన అణువులో కూడా మనం ఇలాగ డిసెక్ట్ చేసిన సైంటిస్ట్ ఏం కనుక్కున్నారంటే, ఈ పంచభూతాలు అనేవి ఒక శక్తి రూపంలో ఉన్నాయి. సో ఈ భౌతికమైన శరీరం పంచభూతాలతో నిర్మితమైన సృష్టి ఇది టోటల్గా. ఈవెన్ ది డెడ్ ప్లానెట్స్ కూడా ఇంతకుముందు లైఫ్ ఉండేది దాంట్లో, ఆ తర్వాత ఎక్స్టింక్షన్ అయిపోయింది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత. అలాగా ఏమవుతుందంటే, లైఫ్ రావడము, లైఫ్ పోవడం అందులోంచి జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ కెలామిటీస్ అనేవి యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ ది ఆర్డర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కెలామిటీస్ చూడండి, డెత్ అనేది ఒక ఆర్డర్, ఇది డిజార్డర్ కాదు. సో రిజువనేషన్ అవ్వాలంటే డెత్ రావాలి, అప్పుడు రిజువనేషన్ వస్తుంది. అలాగా ప్రతిదీ సృష్టిలో ఒక చెట్టు విత్తనాలు జల్లి చనిపోయిన తర్వాత మళ్ళీ అదే వృక్షం ఇంకొకరు ఆ విత్తనాల రూపంలో మళ్ళీ పుడుతుంది. అలాగా ఒక మరణం ఒక సృష్టికి జీవానికి ఆధారం అవుతుంది. అందువల్ల సృష్టిలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉందో, ఆ ఇంబ్యాలెన్స్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రకాల ఉపద్రవాలు మనకు కనిపించే, భూకంపాలని, లేదా అంటే వరదలని, లేకపోతే అగ్నిపర్వతం బద్దలవటం అని, లావా రావటం అని, ఇలాగా ఎన్నెన్నో ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే, ప్రకృతిలో ఒక రకమైన ఆర్డర్, అంటే క్రమతని తీసుకొని రావడానికి జరిగే ప్రక్రియలే కానీ ఆ ప్రక్రియ డిజార్డర్ కాదు. అంటే అది డిజార్డర్లా కనిపిస్తుంది, ప్రకృతి వైపరీత్యాలని అంటాం మనం. కానీ అక్కడ యాక్చువల్గా ఏంటి, ఒక ఆర్డర్ సృష్టి చేయడానికి ఇది వచ్చిందనమాట.
అలాగే ఒక శరీరంలో ఒక జ్వరం వస్తుంది. ఆ జ్వరం రావడం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి ఈ దాన్ని ధ్వంసం చేయడానికి కావలసిన కొంత బ్యాక్టీరియా, కొంత ఇది వాటిని సృష్టి చేయడం జరుగుతుంది. తర్వాత ఈ డిసీజ్ని ఫైట్ చేసే కొన్ని కణాలు పుడతాయి. ఆ తర్వాత దాని తర్వాత శరీరానికి ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అంటే శరీరం తను తాను కాపాడుకోవడానికి లోపట ఒక యుద్ధం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఒక డిసీజ్ ఎలాగైతే వచ్చి దాన్ని రికవరీ అవ్వడానికి ఒక ప్రమేయం అంత ఉంటుందో, అయితే కొన్ని డిసీజెస్లో మెడిసిన్ ద్వారా అవుతుంది. కొన్ని డిసీజెస్ న్యాచురల్గా తనకు తానే రక్షణ విధానంతో శరీరం చాలా వరకు కాపాడుకుంటుంది. అలాగే మెడిసిన్ ఇచ్చినా కూడా శరీరంలో ఆ జీవం ఆ మెడిసిన్స్ని తీసుకున్న తర్వాత వచ్చిన రియాక్షన్స్ వల్లనే ఆ రోగం బాగవుతుంది. జీవం లేని శరీరానికి ఎన్ని ఇంజెక్షన్ ఇచ్చినా ఏమవుతుంది? ఎన్ని ద్రవాలు అందులో పోసినా ఏం అవ్వదు. కాబట్టి లోపట ఒక జీవం అనేది ఏం చేస్తుందంటే ఒక ఆర్డర్‌ని సృష్టించే విధంగా మనకి పనిచేస్తుందనమాట. అంటే లైఫ్‌లోనే ఆ ఆర్డర్ ఉంది. ద వెరీ లైఫ్ యాజ్ ఎన్ ఆర్డర్ ఇన్ ఇట్‌సెల్ఫ్. అందుకని అక్కడ కాస్మాస్‌లో ఆర్డర్ అంటే యాక్చువల్‌గా కాస్మిక్ ఆర్డర్ అంటే ఎప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా గ్రహాలు అన్నీ కూడా ఒకదానికొకటి గుద్దుకోవు. ఒకదానికొకటి పరిభ్రమణంలో ఏదో ఒక లోటు జరగదు సాధారణంగా. ఎప్పుడూ అదే విధంగా ఒక సూర్యోదయం, సూర్యాస్తమయం, వేళ కొంచెం మార్గం, ఇలా ఈస్టు, వెస్టు అని ఇలాగ రకరకాలుగా ఆహ్, మనకి అది ఏర్పడటం అనేది ఏదైతే జరుగుతుందో టోటల్‌గా, అదంతా ఒక క్రమగతమైన పద్ధతిలో జరుగుతుంది. ఒక మ్యాథమెటికల్ ఆర్డర్ అది. దాన్ని మనం ఖచ్చితంగా కొలమానం ప్రకారం అందుకే ఈ సంవత్సరాలు, రోజులు, తర్వాత ఈ ఘడియలు, గంటలు, నిమిషాలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయంటే ఆ ఆర్డర్ ఉండబట్టే ఈ మ్యాథమెటికల్ ఆర్డర్ ఉంది. లేకపోతే ఆర్డర్ లేకపోతే మ్యాథమెటికల్ ఆర్డర్ ఎలాగ సృష్టి జరుగుతుంది? సో, సృష్టి వల్లే మ్యాథమెటికల్ ఆర్డర్ కూడా వచ్చింది. సో, కాబట్టి ఇది అంతా కూడా జరుగుతుంది. అయితే హ్యూమన్ లైఫ్‌లో మెయిన్‌గా ఈ డిజార్డర్‌కి కారణం ఆహ్, ది థాట్స్ అనమాట. అంటే యాక్చువల్‌గా ద సెపరేటెడ్ ఫీలింగ్. ఇప్పుడు ఆహ్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయేంటంటే, ఒక లైఫ్ అనేది వాటిని నడిపిస్తుంది. అంటే ఈ ఈ మన జీవితాల్ని కూడా ఒక లైఫే ఆ లైఫే ఉంది లోపట. వేరే లైఫ్ కాదది. కానీ ఇక్కడ మనిషి ఆలోచనల వల్ల ఏం చేస్తున్నాడంటే దానికి దూరమయ్యాడు. దూరమై నేనున్నాను, నేను నడిపించుకుంటాను, నా తెలివి అంటూ తన్ను తాను నేను, నాది అంటూ డివైడ్ చేసుకొని తన గురించి ఎక్కువగా తను ఆలోచించి తనే కాన్ఫ్లిక్ట్‌ని తెచ్చుకొని, తనే దుఃఖాన్ని, భయాన్ని అన్నీ నిర్మించుకున్నాడు. అందుకే డిజార్డర్ అన్నమాట. సో, బ్యాక్ టు ది ఆర్డర్ అంటే సీయింగ్ ద డిజార్డర్ యాజ్ ఇట్ ఈస్. నాట్ ట్రైయింగ్ టు పుట్ ఎన్ ఆర్డర్ యాజ్ ఏదంటే యాజ్ యుటోపియాస్, యాజ్ ఐడియల్స్ అలా కాకుండా ఉన్నదాన్ని ఏదైతే డిజార్డర్ ఉందో, ఆ డిజార్డర్‌ని అర్థం చేసుకొని వదులుకోగలిగితే అగైన్ యూ కమ్ టు ది ఆర్డర్. అంటే ఆర్డర్‌ని ప్రాక్టీస్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే ఆర్డర్ అనేది యాక్చువల్‌గా సృష్టిలో ఉందన్నమాట. దాన్ని మనం తెచ్చుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే కల్పించుకున్నది, పెట్టుకున్నది డిజార్డర్ ఏదైతే ఉందో అది విత్‌డ్రా అయిపోతే ఉన్నది ఆర్డరే. కాబట్టి హ్యూమన్ లైఫ్‌లో డిజార్డర్ ఎందుకుంది అంటే దిస్ ఈస్ ది రీజన్. అందుకని ఆహ్, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఒక ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ ఆర్డర్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఆహ్, కల్లోలితమైనప్పుడు అంటే ఎందువల్లంటే మనిషి జీవితంలో ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఇది ఆ పంచభూతాల్లో డిజార్డర్ వచ్చిందో చాలామంది ఒక పంచభూతాల్లో కలుగుతున్న డిజార్డర్ ఏమవుద్దంటే
ఆ పంచభూతాలు ఇక్కడ వేరు, ఆ బయట ఉన్నవి వేరు కాదు. అవే పంచభూతాలు కాబట్టి ఈ డిజార్డర్ ఏమో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అందుకే మనకి త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇలాగా చివరి కలియుగం అని 4 యుగాలు పెట్టారు. ఎందుకు ఆఖరి కలియుగంలో ఎంత ఇంత ధ్వంసం, ఎంత ప్రళయం ఇదంతా వస్తుంది? యుగాంతంలో ప్రళయం ఎందుకు వస్తుంది? ఇవన్నీ మనం బాగా చూడగలిగితే, లోపలికి వెళ్తే మనకేం అనిపిస్తుందంటే యాక్చువల్గా మానవ జీవితం అనేది చాలా చాలా క్రియాత్మకం. అంటే దాన్ని ఫుల్ ఆఫ్ దట్ కంపాషన్ అండ్ లవ్ అనేది యాక్చువల్గా మనిషి యొక్క జన్మలో అతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను మొత్తం సృష్టి అంతటిలోని చాలా గొప్ప సృష్టి మానవ సృష్టి అన్నమాట. సో ఈ మానవుడు సరిగ్గా తను తాను అర్థం చేసుకోలేకపోతే దానవుడు అవుతున్నాడు, రాక్షసుడు అవుతున్నాడు. కాబట్టి ఈ ఆర్డర్ అనేది, డిజార్డర్ అనేది తనలో కలగబట్టి ఈ పంచభూతాల్లోని, తనలో ఉన్న పంచభూతాల్లో కలగబట్టి ప్రకృతిలో కలిగింది. అందుకని ప్రకృతి ఆ డిజార్డర్ని తీసివేయడానికి ఎలాగైతే ఒక జ్వరము, ఒక తలనొప్పి ఇలాగ వస్తుందో బాడీలో, అలాగా ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి. అయితే ఆ వైపరీత్యాల వల్ల తిరిగి ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ వైపరీత్యాలు వస్తాయి. అలాగే కొన్ని జబ్బులు కూడా మళ్ళీ ఆర్డర్ శరీరంలో ఎస్టాబ్లిష్ చేయడానికే వస్తాయి. కానీ అది తీవ్రతరమైనప్పుడు మరణానికి దారితీస్తాయి. అలాగా మొత్తం ధ్వంసం అవటం అనేది తిరిగి సృష్టి అవసరం. అంటే ఆ శరీరం మనకి పనికిరాదు అనుకోండి, అప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోద్ది. ఇట్స్ నాట్ రిపేరబుల్. అందుకని అలాగే ఈ సృష్టి జాలం అంతా కూడా పనికిరాదు అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం సృష్టి అంతా విలయతాండమయ్యి అక్కడికి ఏమవుతుంది, లయ కారణం అవుతుంది, పూర్తిగా లయం అవుతుంది. అందుకే సృష్టి స్థితి లయాలనేవి సృష్టి జరిగిన స్థితిలో ఉన్న తిరిగి లయమయ్యి తిరిగి సృష్టి జరగాలి కదా. సో దిస్ ఈజ్ ది ఆర్డర్. మళ్ళీ సృష్టి ఎంత ఆర్డరు, స్థితి అంతే ఆర్డరు, మళ్ళీ లయం అంతే ఆర్డరు. అంతేగాని వినాశము అనేది డిజార్డర్ కింద మనం తీసుకోలేమన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో ఆర్డర్. ఎందుకంటే టు అగైన్ బ్రింగ్ బ్యాక్ టు ది ఆర్డర్, దిస్ హ్యాస్ టు బి డన్. అందుకని ప్రతిదీ కూడా ఆర్డర్లో నడవటానికే ది హోల్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ అది రచించబడింది ఆ విధంగా. సో ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట. సో డిజార్డర్ అనేది యాక్చువల్గా ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అయితే ఎప్పుడైనా డిజార్డర్ అనేది ఏర్పడితే అది సెట్ చేసుకోవాల్సిన అగత్యం తప్పకుండా ఉందన్నమాట. మనం సెట్ చేసుకోలేకపోతే సెట్ అయ్యే పరిస్థితి ఏంటో అక్కడి నుంచి వస్తుంది, ఒక ఇంటెలిజెన్స్ నుంచి అది సెట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఎనీహౌ ది ఆర్డర్ హ్యాస్ టు బి కమ్ అన్నమాట. వచ్చి తీరాలి, ఇంకొక విధమైన అవకాశం లేదు. సో డిజార్డర్ అనేది ఎండ్ కాక తప్పదు అన్నమాట. చేత మొత్తం హోల్ క్రియేషన్ must move towards order, and there is no other way. That is the secret of creation, I believe. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అదే సార్, నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. మనం మనిషి డిజార్డర్ లో ఉంటే అది ఎన్విరాన్మెంటల్ గా ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు కలుగుతున్నాయి అనేది అంటారు కదా. అది ఎలా జరుగుతుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనుకునేదాన్ని. మీరు చాలా క్లియర్ గా వివరించారు. మనలో ఉన్న పంచభూతాలు, బయట ఉన్న పంచభూతాలు డిఫరెంట్ కాదు. సో ఇక్కడ థాట్ ద్వారా ఈ పంచభూతాలు కలుషితం అయితే, సో అక్కడ కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, ప్రకృతిలో కూడా. అదే కదా సార్? అది సార్. సో అందుకే థాట్. కానీ అంటే మనం ఎప్పుడూ అటెన్షన్ లో ఉండలేము. తెలియకుండానే మైండ్ థాట్స్ చాలా క్రియేట్ చేయొచ్చు, చాలా అక్యుములేట్ అవుతా ఉంటాయి. సో
అవి తెలియకుండా జరిగినాయి కదా సార్. అప్పుడు అది కూడా అంటే మనిషి యొక్క పర్సనల్ కర్మ మీద ఎఫెక్ట్ అవుతాయా సార్? ఇక్కడ ఒకటి Yeah. చేసే ఆలోచన వేరు, తెలియకుండా చేసే ఆలోచనలు వేరు. తెలియకుండా అక్యుములేషన్ అయ్యేది వేరు. అంటే అది తెలియకుండా చేసినవంటే అక్కడ ఒక అవేర్నెస్ లేదన్నమాట. అంతే. తెలియకుండా చేసినవి ఏవో కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఆల్సో కర్మ. తెలియక చేసినా తెలిసి చేసినా అది కర్మ. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి రీపోర్ట్. ఎందుకంటే కర్మ ఎందుకు రీపోర్ట్ అంటే ఇట్ ఈస్ ఆర్డర్. ఇట్ ఈస్ అగైన్ బ్రింగింగ్ ది ఆర్డర్. ఇట్ ఈస్ నాట్ ఏ పనిష్మెంట్. దేర్ ఇస్ నో word as punishment in the creation. There is no punishment at all. So God is cruel, God is easy. ఇదని మనం తిడుతూ ఉంటాం కదా. దేవుడు ఎంత క్రూరమైన వాడు, నా జీవితంలో ఇలా చేశాడు. సో దేవుడి లాలో కానీ దేవుడు యొక్క అదే భగవంతుని యొక్క సృష్టిలో కానీ అన్యాయం అంటూ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్టిఫైడ్, జస్టిస్. సో అందుకని బికాస్ దేర్ ఇస్ ఓన్లీ లవ్. Love cannot punish you, and you are punishing yourself because of the wrong thinking. God is not responsible for that. So that is the law. సార్ ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. విజయ మ్యామ్, కెన్ ఐ కంటిన్యూ? కెన్ ఐ సే మ్యామ్? యా, ష్యూర్ అండి. ఐఎమ్ డన్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నేను ఇది నా ఆకాశము, ఇది నా సూర్యుడు, ఇది నా చంద్రుడు, ఈ భూమి నాది అని అనుకోను. నాకొచ్చే శ్వాస కూడా నాది అనుకోను. కానీ నాకుండే వస్తువులు, నా బట్టలు, నేనుండే ఒక చిన్న ఇల్లు, నా కారు, ఇవన్నీ నేనుగా భావిస్తాను. అలాగే నేనుగా ఎదగడానికి, నేనుగా విస్తరించడానికి ఎల్లవెల్లలా పాటుపడుతూనే ఉంటాను. సో అందుకోసం ఈ మధ్యలో ఒక ఫ్రెండ్ ఒక కొటేషన్ పెట్టాడు సార్. విశ్వంలో యూనివర్స్‌లో ఒకటే మైండ్ ఉంది. యూనివర్సల్ మైండ్. కానీ అది నేను డిఫరెంట్ అనుకోవడమే అన్ని దుఃఖాలకు కారణమా? ఇదొక క్వశ్చన్ సార్. రెండవది, మీరన్నట్టు యూనివర్స్‌లో డిజార్డర్‌గా ఉన్నప్పుడు, అంటే మనిషి తను స్వార్థంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ యుద్ధాలు, ఈ మరణాలు, విజయ మేడం చెప్పినట్టు న్యాచురల్ డిజార్డర్స్, సో ఇవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ థాటేనా? ఈ 2 క్వశ్చన్ ఉన్నాయి సార్ నాకు. ఫస్ట్ క్వశ్చన్ రిపీట్ చేయమంటారా సార్? చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు కానీ ఈ సూర్యుడు నాది, చంద్రుడు నాది, ఆకాశం నాది, భూమి నాది అని అనుకోను. కానీ నా చుట్టూ ఒక ప్రపంచాన్ని గీసుకుంటాను. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా వస్తువులు, నా ఇల్లు, నా కారు. సో ఇది నాది అనుకోవడమే అన్ని దుఃఖాలకు కారణము. అవును. అక్కడ నేను అనేది ఉంటే నాది అనేది డెఫినెట్గా ఉంది. కాబట్టి ఇక్కడ యూనివర్సల్ మైండ్ అండ్ ఇండివిజువల్ మైండ్ అని కూడా మీరు అన్నారు. కాబట్టి యూనివర్సల్ మైండ్ అనేది యాక్చువల్ ఏంటి? దట్ ఈస్ ఇంటెలిజెన్స్. అంటే దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ మైన్ ఆర్ యువర్స్ ఆర్ ఎనీబడీస్, బట్ దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్. కానీ ఇక్కడ మైండ్ వరకు వచ్చింది అంటే ఏంటి అంటే నేను నా విషయాలు, నాకు సంబంధించిన విషయాలు, నా అటాచ్మెంట్స్, నా డిజైర్స్, నా ఫ్యామిలీ, నా వస్తువులు, నేను నిర్మించుకొని గిరి గీసుకున్న నా భూమి, ఇలాగా నేను
నాది అనేటువంటి దాంతో అటాచ్మెంట్తో ఐడెంటిఫికేషన్స్తో డివైడ్ అయిపోయాను నేను అక్కడ. సో ఆ మైండ్ ఏం చేస్తుందంటే తన గురించి తానే చింతిస్తూ ఉంది. అదే నేను అన్నమాట. సో ఈ నేను ఆ యూనివర్సల్ మైండ్తో తెగిపోయింది. తెగిపోయి తను గిరి గీసుకొని గిరి లోపట ఉండేటువంటి ఒక స్థితిని ఏంటంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది. అది ఆ గిరిని పెంచుకుంటుంది కానీ గిరిని చెరపలేదు. ఆ గీత ఏదైతే ఉందో బౌండరీ, ఆ బౌండరీని ఎక్స్టెన్షన్ చేస్తుంది. కానీ ఆ బౌండరీకి యువతల అవతల 2 ప్లేస్లు ఉన్నాయి. అవతలదేంటి? యూనివర్సల్ మైండ్. అంటే ఆ బౌండరీ లేకపోతే యూనివర్సల్ మైండే. బౌండరీ ఉంటే ఏమవుద్ది? బౌండరీ లోపటిది ఇండివిజువల్ మైండ్ అండ్ బౌండరీ అవతలది యూనివర్సల్ మైండ్. సో యూనివర్సల్ మైండ్ ఎంతవరకు తెలియదు, ఎంతవరకు పూర్తిగా దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేనటువంటి ఒక ఏకత్వంలోకి వెళ్తామనంటే ఈ ఇండివిజువల్ మైండ్లో ఉండే పరిధి అది ఎంత పెద్దదిగా ఎక్స్టెన్షన్ చేసుకున్నా అది పరిధే. సో ఆ పరిధి చెరిగిపోతే అప్పుడు దెన్ వన్ బికమ్స్ విత్ దట్ వన్ విత్ ద యూనివర్సల్ మైండ్. అక్కడ నీది నాది అనేది లేదు. సో ఆ నేను అనే పరిధిలో ఉండేదేంటి? దాన్ని నిర్మించింది ఆలోచనలు, జ్ఞాపకాలే, అనుభవాలే. సో అందుకని డైలీ లైఫ్లో that is the relationship is very, very important. What Krishnaji also is saying, the self-understanding. What is this self? What is this thought? And all that అన్నమాట. ఇది మనం డైలీ లైఫ్లో అర్థం చేసుకుంటే రిలేషన్షిప్లో అది డిజాల్వ్ అయితే అప్పుడు దేర్ ఈజ్ మిక్సింగ్ విత్ ద యూనివర్సల్ మైండ్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెపరేట్ అండ్ ఇట్ ఈస్ ది కాజ్ ఆఫ్ సారో అండ్ ఫియర్ and all anxiety and everything. ఇప్పుడు including wars also, sir, including war between nations. Yes, definitely, 100%. That is Ante the projection of the individual mind. So I am, yeah, as an individual I identify with my nation. yes, So Pakistan becomes enemy to me, England becomes enemy to yes, me. yes, If I'm thinking that I am a universal mind, or with my knowledge and with my maturity, with some clarity, if I can identify with the universal mind, I feel among the one. because the nationality is a stupid thing. I belong to some religion is again a stupid thing. A caste, a stupid thing. So we have divided these things. We have identified with these things. As long as this thing is there, there is conflict and war. Without, if you are having all these ideas predominantly, which are identified with these things, how can you be one with the whole thing? So, sir, ఇప్పుడు మీరు అన్నట్టు డెత్ ఈజ్ నాట్ ఎ డిజార్డర్, డెత్ ఈజ్ ఆర్డర్. బర్త్ అండ్ డెత్ అనే ఆర్డర్ అన్నారు కదా. సో ఇదొక ప్రైమ్ అండ్ మోస్ట్ ఫండమెంటల్ and most valuable, most important thing to understand thought and its operations and how I am behaving అనే విషయము అతి ప్రాముఖ్యమైనదని అర్థం చేసుకోకుండా ఈ ఉద్యోగాలు, ఈ ఫ్యామిలీ, ఇవన్నీ దీంట్లో పడి వయసు అయిపోయిన తర్వాత ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని అర్థం చేసుకుంటాను అనడము నిజంగా మీరు మాకు దొరకడము మన జర్నీలో చాలా అదృష్టం సార్. ఈ ఒక్క విషయం అంటే ఎంత ప్రామినెంట్ విషయం మనం మాట్లాడుకుంటున్నాము. అది ఇదంతా ఫూలిష్ థింగ్ అని చూడగలగటమే ఇంటెలిజెన్స్. ఇంకేం లేదు. ఇంటెలిజెన్స్ కెనాట్ బి అచీవ్డ్ బై ఎనీ సాధన, ఆర్ నోబడి కెన్ గివ్ ఎనీ గురు ఆర్ గాడ్. బట్ సీయింగ్ దిస్ ఫూలిష్నెస్, దిస్ ఫాల్స్నెస్, and seeing false as false is beginning of intelligence. And when you see that false, you can't live with the false. That is the action. But it's not an idea. If you change it into an idea, action will not come. Then it becomes an ideology, and there is postponement, and there is chewing about the ideals as non-violence and all that. But see that I am violent
then in that very scene, the intricacies of it and the nature of that violence and all that, seeing that falseness, the cruelty and all that, so I can't live with it. So the ending of that violence is non-violence, but non-violence is not an idea to practice. ఇట్స్ నిజంగా సార్ అది ఈ సెల్ఫ్ ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే జస్ట్ ఇవాళ న్యూస్ లో సార్ తన ఓన్ మదర్ ఫాదర్ కలిసి ఏదో ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చినాయని తన సొంత కూతుర్ని మనమరాన్ని చంపేశారు సార్. ఫాదర్ని మదర్ని చంపిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపిన ఫాదర్స్ ఉన్నారు, అలాగే భర్తలు భార్య. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ది మీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూడండి, ఏ నేరం జరిగినా అక్కడ మీ ఈజ్ ఇంపార్టెంట్. అంతవరకు ఎంతో ప్రేమ అనేది ఎక్కడుంది చెప్పండి అక్కడ. అంటే నా భార్య నేను ప్రేమిస్తున్నానా, నా భర్తను నేను ప్రేమిస్తున్నాను, ఆ పీక్ స్టేజ్ వచ్చినప్పుడు మీ ఇంట్రెస్ట్లన్నీ కూడా ఇచ్చేసినప్పుడు, మీరు చాలా వరకు కార్నర్ అయినప్పుడు అక్కడ ఏం చేస్తారు? యూ బికమ్ ప్రిడామినెంట్. అంతే, తప్పకుండా చలాయిస్తారు. అందుకని భార్యాభర్తల మధ్య యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఆఖరి నిమిషం వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యం నేనే అయిపోతాను. నేను తర్వాతే నా భార్య, నా తర్వాతే నా పిల్లలు, నా తర్వాతే ప్రపంచం అంతా. కాబట్టి నేనే ముఖ్యం. ఏంటి నేనే ముఖ్యం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి లైఫ్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిట్రీట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకైతే ఇప్పుడు ఈ రోజు చాలా పెద్ద ఇన్సైట్ సార్. మీరు చెప్పింది ఏంటంటే సన్, మూన్, ఎర్త్, స్కై ఇవన్నీ కూడా నేను ఎప్పుడు నావి కానట్టు నేను భావించాను. లేదా వాటి పని అది చేసుకుంటుంది. అంటే యాక్చువల్గా దట్ ఈజ్ ఏమంటారు సార్, ఇవన్నీ కూడా ఒక జీవానికి మూలము, ఎంతో ముఖ్యమైనవి. వాటికి నేను సూర్యుడిని, నేను చంద్రుడిని, నేను వెన్నెలిస్తున్నాను, నేను సూర్యరశ్మి ఇవ్వడం వల్లనే జీవులన్నీ బ్రతుకుతున్నాయనే ఐడియా లేదు కదా. అమ్మో, వాటికి ఎట్లా ఉంటే ఆ ఈగోని మనం బేరీజ్ చేయలేము సార్. సూర్యుడికి చంద్రుడికి కానీ ఈగో వస్తే, అందుకే అక్కడ ఆర్డర్ ఉంది సార్. ఐ ఎంటర్ అయిన దగ్గరే డిజార్డర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. సార్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ వస్తాను సార్. మీరు మొన్న జ్ఞానజ్యోతిలో ఒక కోట్ పెట్టారు, దిస్ స్ట్రీమ్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్, ఇట్స్ ఎనర్జీ ఈజ్ ఆల్సో లిమిటెడ్, whether the energy of scientist or the poet, the painter or the writer, and there is still less energy with the politicians and so on. That stream is limited energy. It is so when one is no longer swimming in that stream and moves out of it, there is limitless energy. సో సార్ నా క్వశ్చన్ ఏంటంటే, కృష్ణమూర్తి గారు ఎప్పుడు స్ట్రీమ్ అన్న మాట వాడతారు ఎక్కువగానే. ఇప్పుడు బతుకున్నా చనిపోయినా కూడా మనిషి ఇట్స్ ఇన్ ద సేమ్ స్ట్రీమ్. ఇఫ్ దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద స్ట్రీమ్ బిఫోర్ దేర్ డెత్, దే ఆర్ స్టిల్ సేమ్ స్ట్రీమ్. జస్ట్ ఫిజికల్ బాడీ లేదు చనిపోయిన వాళ్ళకి, అంతే. దే ఆర్ ఇన్ ద సేమ్ స్ట్రీమ్. ఇక్కడ ఆ స్ట్రీమ్ అనేది ఏంటి సార్? అంటే నాకు చనిపోయినాక ఇంకా స్ట్రీమ్ లో ఒకసారి బ్రెయిన్ డెడ్ అయిపోయాక ఇంకా ఈ ఒపీనియన్స్, ఐడియాస్, కాన్ఫ్లిక్ట్స్ ఇవేం ఉండవు కదా. సో
why do they stay still in the same stream? Is it because of their unfinished desires? అది నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది సార్. ప్లస్ స్ట్రీమ్ అంటే ఆయన ఏ కాంటెక్స్ట్ లో చెప్తారు? స్ట్రీమ్ అన్న వర్డ్ ఆయన ఉద్దేశం ఏంటనేది నాకు. The stream is the known. ఓకే. ఒక వర్డ్ లో చెప్పాలంటే అంటే the known means the jealousies, the hatreds, the ambition, the greed, and the sorrow and fear, including everything, the content of consciousness. This consciousness is the stream. That human consciousness is a stream. So whether that human lives or dead, before his death, if he understand what he is and if he cannot come upon what love is, what compassion is, what that oneness is, what that wholeness and holiness is, if he cannot come upon that, the shore, again he fall back into the stream. అది మొమెంట్ టు మొమెంట్ కదా సార్? Even after death. I see. Even after death. Hmm. If he, before the death, if he cannot understand, అందుకే జీవన్ ముక్తి అన్నారు. So that liberation is while in living, not after death. Liberation from what? Liberation from the known. So liberation from the known is the other shore, not always this shore or the stream. So how the liberation effects comes to the man. So he must know he is in jail. He is a prisoner of his own thoughts, his own doings, his own actions, his own thinking. So the thoughts and his actions has bounded him in a prison of all illusions. He may decorate his vision, he may extend his vision. So whatever the extension may be, that is a prison. And whatever may be the decoration, it is a prison. So living an illusionary prison, he is living in that. So he, in that illusion only, he dies. So he is in the same stream, kada? Yeah. Same consciousness. So this individual again thinks he is individual, again joins in the stream of the individuals. That is the humans, the human consciousness. And he will reborn in somewhere as a woman or a man or some another nationality or whatever it is. But he's still a human being with his all the misunderstandings and illusions. That is the stream, what he is referring. Okay, sir. Okay. So basically it is known. Stream means it is Stream means known. it is known. Known. That is the old human consciousness, which is tethered in the known. With the limitations of the known. Okay, sir. Thank you. Thank you. సార్ కృష్ణ గారు. సార్ ఇది నేను చదివిన కొటేషన్ సార్. నేను మన స్మాల్ గ్రూప్ లో కూడా పెట్టాను సార్. ద టోటల్ నెంబర్ ఆఫ్ మైండ్స్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ 1. The total number of minds in the universe is 1. In fact, consciousness is a singularity phasing within all beings.
In fact, consciousness is a singularity phasing within all beings అని ఎర్విన్ స్కోరింగర్ అని అతను దీని గురించి మాట్లాడాడు సార్. అఫ్ కోర్స్ ఇది మనము ఐ నో దట్ మనము జిడ్డు కృష్ణమూర్తి గ్రూప్ లో రెస్ట్రిక్ట్ కావాలి, కానీ నాకు ఎందుకో ఇది కొంచెం నాకు చాలా పవర్ఫుల్ కొటేషన్ లాగా అనిపించింది సార్. విజయ్ మేడం, హోప్ యూ మీ గ్రూప్ లో పెట్టాను, హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. సార్ ఉన్నారా సార్? ఇప్పుడే చదువుతున్నానండి. ది టోటల్ నెంబర్ ఆఫ్ మైండ్స్ ఇన్ ద యూనివర్స్ ఈస్ 1. In fact, consciousness is a singularity facing within all beings. Consciousness is a singularity facing within all beings. Yeah. విజయ్ మేడం సార్ లేరండి? ఉన్నారు ఐ థింక్. సార్ మీరు చెప్పండి. ఆన్లైన్ లో ఉన్నారా సార్? చెప్పండి. ఇక్కడ కృష్ణ గారు అడిగేది ఏంటంటే, ఆయన ఒక కోట్ పెట్టారనమాట గ్రూప్ లో. ది టోటల్ నంబర్ ఆఫ్ మైండ్స్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ 1. In fact, consciousness is a singularity facing within all beings అని ఒక కోట్ పెట్టారు. అది ఎవరంటే రాసింది ఎర్విన్ ష్రోడింగర్ అని ఆయనది పెట్టారనమాట. ఐ మీన్ దిస్ ఈస్ వాట్ వీఆర్ లర్నింగ్. అదే సార్, అది ఐ థింక్ హీ హ్యాస్ ఎ క్వశ్చన్ ఆన్ దట్. వాట్ ఈస్ ది క్వశ్చన్ దెన్? కృష్ణ గారు వింటున్నాను మేడం. క్వశ్చన్ ఏంటంటే, అంటే యూనివర్స్ లో ఓన్లీ ఒకటే మైండ్ ఉంది, there is only one consciousness, not Krishna consciousness, not Vijaya madam consciousness, not Ramakrishna sir consciousness. Consciousness is one, and there is only one universal mind. దీన్ని కొంచెం ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఒకటి చెప్తారా సార్? కాదు, హ్యూమన్ మైండ్ డిఫరెంట్ గా ఉంది అంటున్నారా? దేర్ ఆర్ మెనీ మైండ్స్ అంటున్నారా? ఇంతకుముందు మరి క్లారిఫై చేశారు, యూనివర్సల్ మైండ్ అనేది ఒకటే, కాన్షియస్నెస్ అనేది ఒకటే, కానీ మనం దాన్ని డివైడ్ చేసుకొని ఇది నాది, ఇది నేను అనుకున్నప్పుడే మనం అనుకున్నది ఏంటి? ఇది బౌండరీ. చెప్పారు సార్, చెప్పారు. సో వీ హ్యావ్ ఆల్ ది బౌండరీస్. యూ హ్యావ్ యువర్ ఓన్ బౌండరీ, మై హ్యావ్ మై బౌండరీ, అండ్ విజయ మేడం హ్యాస్ her own boundary. India has individuals. So this boundary means the background of all your experiences, all that you know, all about your life, and all your idiosyncrasies, your way of thinking, and all that. That is your boundary, your experiences. So ee boundary enti? This is the background of mine and yours and anybody's. So this, with this background, we feel that we are separate from another. So a boundary తీసేసాం అనుకోండి, are we separate? There is only one consciousness. That is it. అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే. ఇక్కడ మన ఇందాక డిస్కషన్ లో మనిషికి వచ్చే థాట్స్, వైలెన్స్ కానీ, నెగటివిటీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవే ప్రకృతి వైపరీత్యాలకి దారి తీస్తుంది. బికాస్ త్రూ 5 elements, త్రూ పంచభూతాలు అని అన్నారు.
అని అర్థం చేసుకున్నా నేను కూడా. సో ఈ థాట్ అంటే మనకి ఇన్అటెంటివ్గా ఉన్నప్పుడు పాస్ట్ నుంచి ఏదో ఒక థాట్ ప్రెజెంట్కి వస్తుంది, ప్రెజెంట్లో ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది మైండ్. సో అది తెలియకుండానే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ థాట్ ప్యాటర్న్ అనేది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ థాట్ ప్యాటర్న్ ఇజంట్ ఇట్ హెరిడిటరీ సార్? అంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఒక విధమైన థాట్ ప్యాటర్న్ వస్తుందేమో. ఇది అసలు తను సొంతంగా చేసేదంటూ ఏముంది? ఆ పాస్ట్ నుంచి ప్రెజెంట్‌కొచ్చి, ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ క్రియేషన్ అవుతా ఉంది. సో దాన్ని బట్టి మన కర్మ ఆధారపడి ఉంటుంది అంటే ఒక విధంగా భయమేస్తుంది సార్. కర్మ గాని, విధి వైపరీత్యాలు గాని, ఐ మీన్ ప్రకృతి వైపరీత్యాలు గాని మనకి తెలియకుండా జరిగిపోతుంది. ఆ థాట్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి వస్తుంది? కెమిస్ట్రీ, బయాలజీ అంటారు కదా! ఆటి వలన అనేది నాకెప్పుడు ఇప్పుడు థాట్ ప్యాటర్న్స్ అనేవి ఆ! దేర్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది long past experiences. Without that memory of experiences, there is no thought pattern, first of all. రెండోది ఏంటి అంటే ఈ థాట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఆల్సో రేషియల్ కండిషనింగ్స్, ఆల్సో హెరిడిటరీ కండిషనింగ్స్, also one's own conditionings through one's experiences, and there are so many ways of conditionings. So they are in the mind ఆటోమేటిక్గా కండిషనింగ్స్ అని. సో ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు, వస్తున్నాయి కండిషనింగ్స్ కదా. సో అది రేషియల్ నుంచి వచ్చిందా, లేదా దీని నుంచి వచ్చిందా, హెరిడిటరీ నుంచి వచ్చిందా, మనోన్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందా, లేకపోతే ఏదో ఇతరుల థాట్ నుంచి వచ్చి ట్రావెల్ చేసి మనలో అప్పుడు మామూలు కూర్చుంటే దూరిందా అది, లేకపోతే దేని నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. ఓకే, అయితే వచ్చింది. వస్తే అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ థాట్ ప్రకారంగా ఆ థాట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఆ థాట్ ప్రజెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం దాని ప్రకారంగా ప్రవర్తించడం, యాక్షన్స్, ఇలాంటివన్నీ రియాక్షన్స్ అన్నీ వస్తున్నాయి. అయితే ది క్వశ్చన్ ఈస్, ఆర్ వి అవేర్ ఆఫ్ ది ప్రెజెంట్? అంతే. అంటే థాట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎన్ని రకాల కండిషనింగ్స్తో వచ్చింది, ఆ కండిషనింగ్ ఎక్కడ ప్రారంభమైంది, ఇదంతా మనం పట్టుకునే స్థితి మనకు తెలీదు. యాక్చువల్గా వీ డోంట్ నో. అంటే యాక్చువల్గా ఏంటి, ప్రస్తుతంలో ఏం జరుగుతుందో మాత్రమే చూడగలం. కాబట్టి ప్రస్తుతంలో అది ఏంటి అని విశ్లేషణ అవసరం లేదు. కానీ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు ది ప్రెజెంట్, దట్ థాట్ హ్యాస్ టు బి seen in awareness. That seeing is very, very important. If you do not see that, అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ థాట్ ఓవర్ పవర్ చేస్తుంది. అక్కడి నుంచి ఆ చేత ఓవర్ పవర్ చేయబడి యాక్షన్స్ అన్నీ కూడా రియాక్షన్స్ కింద మారిపోయి మనం ఏదో చేస్తాం. సో కెన్ వీ బి అవేర్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్? దట్స్ వాట్ కృష్ణజీ ఈస్ ఆస్కింగ్ ఆల్సో. అంచేత ఎప్పటికప్పుడు మనం దాన్ని చూడగలమా, ఆ థాట్ని. సో ద వెరీ సీయింగ్, అది ఏ కండిషనింగ్ అయినా, ఎక్కడి నుంచి వచ్చిందైనా, ఇఫ్ దట్ సీయింగ్ ఈజ్ దేర్, సో దట్ సీయింగ్ మీన్స్ అక్కడ ఎంపిక లేదు, అక్కడ కండెమ్నేషన్ లేదు, జడ్జ్మెంట్ లేదు, అనాలిసిస్ లేదు, సప్రెషన్ లేదు, చేంజింగ్ ఇట్ లేదు, ఏమి లేదు. దట్స్ నాన్ ఇంటర్ఫీరెన్స్ ఈజ్ దేర్ ఇన్ దట్ సీయింగ్. సో ఉదాసీనంగా దాన్ని పాసివ్గా అవేర్గా ఉంటే అప్పుడు ఏమవుద్దంటే దాని ఎఫెక్ట్ నల్లిఫై అయిపోతుంది, అదేమి చేయలేదు. థింకర్ వచ్చాడు అంటే ఆ థింకర్ నుంచి మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఆ ఎంపిక స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి యాక్షన్ వస్తుంది. అప్పుడు అది కర్మ అవుతుంది. థింకర్ ఉన్నాడు కనుక, బికాస్ హీ సేస్ ఐ ఆమ్ డూయింగ్ దిస్ ఇస్ రైట్, దిస్ అంటే హీ డిసైడ్స్ ఇట్. దెన్ ఆ డెసిషన్ మేకింగ్లో ఆయనకి ఏమవుతుంది, ఇష్టాలు పుడతాయి, దాని నుంచి ఒక యాక్షన్ వస్తుంది.
ఆ యాక్షన్ ఏమో ఆర్డర్లీ అయితే ఒక పుణ్యకర్మ, డిసార్డర్లీ అయితే ఒక పాపకర్మ. మళ్ళీ ఒక రకమైన రియాక్షన్స్తో కూడుకొని దాన్ని మళ్ళీ ఆ రియాక్షన్ వల్ల అనుభవిస్తాడు. ఒక మంచి చేస్తే మంచి అనుభవిస్తాడు, చెడు చేస్తే చెడు అనుభవిస్తాడు. అంటే మీకు నేను మంచి చేస్తూ ఒక రకంగా మిమ్మల్ని ఏదో ఒక మంచిగా ప్రేమగా మాట్లాడితే మీ నుంచి ప్రేమ మంచితనం వస్తుంది. అయితే మిమ్మల్ని నేను నిందించి అవమానించి మాట్లాడితే మీరు కూడా నన్ను అవమానిస్తారు. సో ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ ఆపోజిట్ రియాక్షన్. అందువల్ల ఆ చర్య యాక్షన్కి ముందు వచ్చిన థాట్ని ప్రజెంట్లో ఏమొచ్చిందో చూసి యాక్చువల్గా చూడగలిగితే స్ట్రైట్ అవే వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్, దెన్ దట్ డిజాల్వ్స్ అన్నమాట. కండిషనింగ్ అనేది ఆగిపోతుంది అక్కడ. సో ద యాక్షన్ ఇస్ ప్యూర్ దెన్. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది అవసరం లేదు. అగైన్ ఇట్ బ్రింగ్స్ హెడేక్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి రాని అది అనవసరం. యా, అది కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, లేకపోతే రేషియల్ కండిషనింగ్, పర్సనల్ కండిషనింగ్, లేకపోతే అదర్ థాట్స్ కండిషనింగ్, మన ఎక్స్పీరియన్స్ కండిషనింగ్, ఏమి ఇన్నోటి ఆలోచించక్కర్లేదు. సో వాట్ ఎవర్ ఈస్ ప్రెసెంట్ యూ సీ ఇన్ ది ప్రెసెంట్, దట్స్ ఆల్. సింపుల్. ఓకే సార్. ఒక్కొక్కసారి రిలేషన్షిప్ లో డీల్ చేస్తున్నప్పుడు అంటే ఐఎమ్ యాక్టింగ్ లైక్ మై మదర్, మా ఫాదర్ లాగా యాక్ట్ చేస్తున్నాను అంటే మాట్లాడటం ఎప్పుడైనా అట్లా, దిస్ ఈజ్ నాట్ మీ, వాళ్ళలాగా వచ్చేసింది నాకు అట్లా. యా, వాళ్ళు రియాక్ట్ అయినట్టే నేను రియాక్ట్ అవుతున్నాను. ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట ఒక్కొక్కసారి. అండర్స్టాండింగ్ వచ్చేమో అట్లా అనిపిస్తుంది. అందుకని ఇట్స్ ఆల్ బయలాజికల్. అంటే అప్పుడు ఏమవుతుందంటే థాట్ ఏమో యాక్చువల్గా అది వాళ్ళ నుంచి వచ్చింది, ఇది నాది కాదు అని, ఇది నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేనేంటి పొరపాటు చేశాను, ఇది నాకు తెలియకుండా వాళ్ళ జీన్స్ నుంచో దేని నుంచో నాకు వచ్చింది, అయితే అందుకనే ఆ థాట్ వచ్చింది కానీ ఇది నాకు సంబంధం లేదు అంటూ మనం చూడడమా, లేకపోతే ఏదొస్తే దాన్ని చూడడమా, ఇంత విశ్లేషణ లేకుండా. ఓకే, ఓకే, గాట్ ఇట్ సార్. అంతే. యా, దట్స్ థ్యాంక్ యూ సార్. ఇవాళ డిస్కషన్ ఎన్విరాన్మెంటల్ కూడా నాకు బాగా అర్థమైంది సార్. కృష్ణ గారు చెప్పినట్టు ఇట్స్ ఎన్ ఇన్సైట్. అందుకే కృష్ణ గారు అన్నారు 2-3 మానొద్దు అని. అదే సార్, యాక్చువల్ గా అందుకే కృష్ణమూర్తి గారు గాంధీ గారిని చంపేశారు అంటే మీరందరే చంపేశారు అంటారు కదా సార్. అది కూడా అర్థమైంది. ఐ మీన్ వై హీ సెడ్ దట్, ఇన్ వాట్ కాంటెక్స్ట్ హీ సెడ్ దట్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వి హ్యాడ్ అ వెరీ చాలా గుడ్ లెర్నింగ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నాకైతే క్వశ్చన్స్ ఏమి లేవు. We can conclude the meeting, sir. Okay, as you will. Okay. Thank you, sir. Thank you very much. Thank you, Krishna. So I'm ending.